ఆల్రెడీ నిర్మల కన్వెంట్, పెళ్లి సందడి లాంటి ఫిల్మ్స్తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రోషన్కి ఇంకా ఒక స్ట్రాంగ్ రికగ్నిషన్ మాత్రం రాలేదు. అలాంటి సిచ్యువేషన్లో స్వప్న సినిమాస్ లాంటి పెద్ద బ్యానర్తో కొలాబరేట్ అయి మంచి కాంటెంట్తో వస్తున్నారు అంటే ఈ సినిమా మీద ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి నాకు ఈ సినిమా ఎలా అనిపించింది, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ జెన్యూన్వే ఇచ్చేది. కమింగ్ టు ద స్టోరీ లైన్. రోషన్ అలియాస్ మైకెల్ ఒక ఆస్పైరింగ్ ఫుట్బాల్ ప్లేయర్. తన ఫుట్బాల్ కెరియర్ని సీరియస్గా పర్స్యూ చేయడానికి ఒక పాయింట్లో ఒక వర్క్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ వర్క్ ఏంటి, ఆ డెసిషన్ వల్ల మైకెల్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తన క్యారెక్టర్ని, తన డ్రీమ్స్ని ఎలా ఇంపాక్ట్ చేశాయి, ఈ జర్నీలో మైకెల్ ఫేస్ చేసే స్ట్రగల్స్, చాయిసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఈ సినిమా మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ కాన్సెప్ట్ రియల్ లైఫ్ బ్యాక్డ్రాప్ని బేస్ చేసుకుని ఫిక్షనల్ క్యారెక్టర్ చుట్టూ ఒక స్టోరీ బిల్డ్ చేయడం బాగా అనిపించింది. ఐడియా లెవెల్లో కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంది. మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్ ఇస్ అ బిగ్ ప్లస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఎస్పెషలీ గిరగిరా సాంగ్ బిగ్ స్క్రీన్ మీద విజువలీ అండ్ ఎమోషనల్లీ బాగా ఎలివేట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే స్వప్న సినిమాస్ నుండి ఎక్స్పెక్టెడ్ లెవెల్ క్వాలిటీ కనిపిస్తోంది. పీరియాడిక్ సెటప్ ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించదు. సెట్స్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ అన్నీ పీరియడ్కి తగ్గట్టు ప్రాపర్ కేర్ తీసుకున్నారు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే రోషన్ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా బెటర్గా ఉంది. యాక్టింగ్లో మెచ్యూరిటీ క్లియర్గా కనిపిస్తోంది. అనస్వరా రాజన్ టాలీవుడ్ డెబ్యూ అయినా కూడా చాలా ఈస్తో తన క్యారెక్టర్ని హ్యాండిల్ చేసింది. న్యాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్తో క్యారెక్టర్కి జస్టిస్ చేసింది. నెగటివ్స్లోకి వెళ్లే ముందు ఇన్ని డేస్ జస్ట్ రివ్యూస్కే స్టిక్ అయిన మన మూవీస్ ఫర్ యూ ఇప్పుడు పాడ్కాస్ట్లోకి ఎంటర్ అవుతోంది. ఈ వీకెండే మన ఫస్ట్ పాడ్కాస్ట్ లాంచ్. ఈ ఛానల్లో కాదు, మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ ఛానల్లో. కామెంట్స్లో ఛానల్ లింక్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. కమింగ్ టు ద నెగటివ్స్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఇనీషియల్గా స్టోరీ ఇంట్రెస్టింగ్ డైరెక్షన్లో వెళ్తుంది అనిపించిన సినిమా అక్కడే స్టక్ అయిపోతుంది. ప్రోగ్రెషన్ చాలా స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వల్లో కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే సీన్ పడలేదు. సెకండ్ హాఫ్లో అయితే సినిమా ఆల్మోస్ట్ ఫ్లాట్గా నడుస్తుంది. టెన్షన్ ఆర్ మొమెంటం ప్రాపర్గా బిల్డ్ అవ్వదు. డ్రామా అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. సినిమా మొత్తం డ్రామా బేస్ చేసుకుని రాసుకున్నారు, కానీ ఆ డ్రామా స్ట్రాంగ్గా రీచ్ అవ్వదు. అవుట్లైన్ బాగున్నా సీన్స్లో రిక్వైర్డ్ ఇంటెన్సిటీ మిస్ అయింది. క్లైమాక్స్లో రెవల్యూషనరీ మూమెంట్స్ ఉన్నా కూడా ఆ హైస్ని ఎమోషనల్గా ఫీల్ అవ్వలేం. అండ్ వీళ్లు ఏదైతే ఈ సినిమా మేజర్ హైలైట్ అని భారీగా ప్రమోట్ చేసుకున్నారో అది సినిమాలో ఇన్డెప్త్గా ఉండదు. అదే బైరన్పల్లి విలేజ్, రజాకర్ మూమెంట్ అని ఏవో చెప్పి ప్రమోట్ చేశారు. బట్ ఏవీ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే ప్రెజెంట్ చేయలేదు. లవ్ స్టోరీ ట్రాక్కి కూడా అదే ప్రాబ్లం. హీరో హీరోయిన్ మధ్య స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ లేకపోవడం వల్ల వాళ్ల రిలేషన్షిప్తో కనెక్ట్ అవ్వడం కష్టమైపోతుంది. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఇస్ ఛాంపియన్ ఇస్ అన్ యావరేజ్ ఫిల్మ్. ఒక స్ట్రాంగ్ సెటప్తో సినిమా స్టార్ట్ అయినా కూడా అలా వెళ్లే కొద్దీ మొమెంటం కోల్పోతూ వెళ్ళింది. టెక్నికల్గా అన్నీ బాగున్నాయి, బట్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇష్యూస్ వల్ల ఒక ఫర్గెటబుల్ ఫిల్మ్గా మిగిలిపోయింది. ఓకే గైస్, ఈ క్రిస్మస్కి రిలీజ్ అయిన అన్ని మూవీస్కి రివ్యూస్ ఇచ్చేశాము. సో ఇంక ఏ సినిమాకి వెళ్లాలో మీరే డిసైడ్ అయ్యి కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ పాడ్కాస్ట్తో వీకెండ్కి కలుద్దాం.